వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ముందుగా నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. जिस टाइम जब तक सोते हुए शेर को सोने दो, सो रहे हैं तो सोने दो इन्हें, और जिस दिन ये जाग गए उस दिन के बाद में ये लोग अपने रास्ता नहीं मिलेगा इन्हें ढूंढने के लिए कि हम कहाँ जाएं। इसलिए मैं कहना चाहता हूँ कि इस हिंदुस्तान को बचा लो और दोबारा से कहता हूँ कि इसे बचा लो, इसको बर्बाद मत करो, अराजकता मत फैलाओ, देश के अंदर गुंडागर्दी का माहौल खत्म कर दो और इस देश को जैसा चल रहा है इसे अच्छे लेवल की तरफ लेके चलो, इस देश की उन्नति के लिए काम करो। जिस टाइम जब तक सोते हुए शेर को सोने दो, सो रहे हैं तो सोने दो इन्हें, और जिस दिन ये जाग गए उस दिन के बाद में ये लोग अपने रास्ता नहीं मिलेगा इन्हें ढूंढने के लिए कि हम कहाँ जाएं। इसलिए मैं कहना चाहता हूँ कि इस हिंदुस्तान को बचा लो और दोबारा से कहता हूँ कि इसे बचा लो, इसको बर्बाद मत करो, अराजकता मत फैलाओ, देश के अंदर गुंडागर्दी का माहौल खत्म कर दो और इस देश को जैसा चल रहा है इसे अच्छे लेवल की तरफ लेके चलो, इस देश की उन्नति के लिए काम करो। ఇవి ఢిల్లీలోని ఒక ముల్లా మాటలు. సూపర్ చెప్పిండు కదా. హిందూ సింహాలను ప్రశాంతంగా పడుకోనివ్వండి, వాళ్ళను లేపితే పారిపోవడానికి మనకు ఏ సందులు రోడ్లు సరిపోవు. ఇదే హిందూ లీడర్ చెప్పలేదు, ఏ హిందువు చెప్పలేదు. మాకు 15 నిమిషాలు చాలు, గల్లీలు కూడా మీకు ఉండవు, మాకు 15 నిమిషాలు చాలు మిమ్మల్ని లేపేయడానికి అని మాటలు అవసరం లేదు మాకు. మేమేంటి అనేది వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. నిజంగా హిందువును నిద్రలేపితే ఔరంగజేబ్ పని, టిప్పు సుల్తాన్ పని, లేకపోతే మొఘలాయుల పని ఏమైందో ప్రతి ముస్లిం ముల్లాకు తెలుసు. ఆ విషయాన్ని ఆయనే ఒప్పుకుంటున్నాడు. వాళ్ళని కనుక మనం నిద్ర లేపితే 1200 సంవత్సరాలు ప్రయత్నం చేసినాం, ఏమైంది? ఏం కాలే, మనం గల్లీలు ఎత్తుక్కొని పారిపోవడం తప్ప. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం చేయొద్దు. మనకు పారిపోవడానికి ఏ సందులు రోడ్లు సరిపోవు. హిందుస్థాన్ ఒక దేశంలోనే మనం ప్రశాంతంగా ఉన్నాం, ప్రపంచంలో ఏ దేశంలో ముస్లింలు ప్రశాంతంగా లేరు అన్నా నిజంగా నువ్వు కేకే. ఈ విషయాన్ని ప్రతి ముస్లిం సోదరుడు అర్థం చేసుకొని భారతదేశంలో మాత్రమే మాకు భద్రత ఉంటుంది, మరే దేశంలో ఆ భద్రత మాకుండదు, మాలో మేమే కొట్టుకు చేస్తాం, భారతదేశం మాత్రమే మైనారిటీలు అనే పేరుతోటి మాకు ప్రత్యేక హక్కులు ఇచ్చి మమ్మల్ని కడుపులో పెట్టి దాచుకోగలదు, మరే దేశం మత ప్రాతిపదికంగా అమ్మను ముక్కలు చేసి తీసుకుపోయిన పాకిస్తాన్లో రోజు కూడా ఈ రోజు మేము స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి పైసలు లేక తిండి కోసం కొట్టుకొని చేస్తున్నా, కానీ ఇక్కడ మాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి ప్రత్యేక భూములు ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తుందని అర్థం చేసుకోగలిగితే ఈ దేశంలో ఉన్మాద చర్యలు ఉండరు, మతోన్మాదులు ఉండరు, ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు ఉండవు, ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా ఈ దేశం. ఆ విషయాన్ని ఈ ముల్లా సోదరుడు చెప్పిన, నిజంగా చెప్తున్నా, తప్పు చేసిన ముస్లింని ఎలాగైతే ప్రశ్నిస్తామో నిజాయితీగా మాట్లాడే ముస్లింని ఒక సోదరాభావంతోనే చూస్తాం. అది మా ధర్మం నేర్పిన గొప్పతనం మాకు. ఆయన చెప్పింది విని మతోన్మాదంతో పీడింపబడే కొందరు మారతారని ఆశిస్తున్నా. ఇంకా అదే కాదు, వేరే దేశానికి పోయి బతకలేము అని వాళ్ళు ప్రజలకు చెప్తున్నాడు. ఇక్కడ హాయిగా అన్ని సుఖాలు రాయితీలు అనుభవిస్తున్నాం, హజ్ యాత్రకు డబ్బులు వస్తున్నాయి, కానీ మళ్ళీ ఇరాన్ అని పాకిస్తాన్ పాలస్తీనా అని అరవకండి, సాటి హిందువుల పండుగలకు రాళ్ళు రువ్వకండి, ఇక్కడ లెక్కలు అడగడం మొదలు పెడితే ఎక్కడికి పోవాలో తెలవకుండా పోతుంది. ఇక్కడ లెక్కలు అడగడం మొదలు పెడితే ఎక్కడికి పోవాలో తెలవకుండా పోతుంది. సమజైందా? అంటే మేము చెప్తే ఉన్మాదులం అంటారు. ఈరోజు ఒక ముల్లానే చెప్పిండు, హిందువులను నిద్ర లేపకండి, భారతదేశానికి మించి సేఫ్ లేదు, హజ్ యాత్రకు అసలు సంపాదించుకున్న పైసలతో పోవాలి, కానీ మనం రాయితీలు పొందుకుంటూ పోతున్నాం, గిన్ని సౌకర్యాలు ఇచ్చేది ఈ దేశమే, కాబట్టి ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తే మీరే నాశనం అయిపోతారు అని సూపర్ చెప్పినామన్నా. దీనిపై మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తున్నాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది, 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.